మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ కవితపై దాడికి యత్నించిన గ్రామస్తులు. సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామ నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం కేటాయించిన భూమిని మాజీ ఎంపీపీ కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేసుకుంది అంటూ మండిపడ్డారు. మా స్థలాలు మాకు అప్పచెప్పాలని కవిత ఇంటి ముందు టెంట్ వేయడంతో ఘర్షణ చోటు చేసుకుంది. కోదాడ మండలం గుడిమండ గ్రామంలో పరస్పర దాడులతో ఉద్రిక్తత నెలకొంది. మాధారపు చెలమ లక్ష్మయ్య గతంలో గుడిబండ గ్రామ సర్వే నెంబర్ 452లో 4 ఎకరాల 9 గుంటలు ఉండేది. అందులో నుండి చింతా చంద్రారెడ్డికి 3 ఎకరాల 2 గుంటలు 1970లో అమ్మడం జరిగింది. మిగతా ఎకరం 7 గుంటల భూమి ఇప్పటి వరకు ధరణిలో కూడా మాధారపు చిన్న లక్ష్మయ్య పేరుతోటి నమోదు కాబడి ఉంది. ఇట్టి భూమిపైకి వారి వారసులు గతంలో ఆ భూమిపైకి వెళ్లడంతో అధికారం అడ్డు పెట్టుకొని ఎంపీపీ కవిత వారిపై దాడి చేయడం జరిగింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందన్న నమ్మకంతో ఈరోజు ఆ స్థలంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించగా మాజీ ఎంపీపీ కవిత వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితులు ఆ ఇంటి ఆవరణలో టెంట్ వేసుకొని నిరాహార దీక్షకు దిగి మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉండి నిరసన తెలియజేస్తామని తెలిపారు. కర్ర తీసుకొని ఆడియటం వాళ్ళేం కర్ర తీసుకొని ఆడియటం అర్థం రేత్రి పట్టుకున్న అందరిని పెట్టించుకోవటమే అందరిని కొనుక్కోవడానికి మరి మా కాడ ఏం లేదు. దాని గురించి కూడా ఎంక్వైరీ చేస్తాము. అది ఏంటంటే పై అధికారుల దృష్టికి కూడా పోయింది, అంత పోయింది. సరే, అది మీకేమైనా నిజంగా అన్యాయం జరిగి ఏమైనా ఇబ్బంది జరిగి ఉంటే దాని మీద కూడా చర్య తీసుకునేది ఉంటుంది. బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చి ఈడిచిడిచి మా ఆడవాళ్ళని ఇంకా ఓపిక పట్టే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామం. మేము న్యాయ బ్రాహ్మణులం. మరి మా మాధవరపు మా చిన్న లక్ష్మయ్య గారికి భూమి గవర్నమెంట్ నుంచి 1B ఫామ్ వచ్చింది అనుకోకుండా ఒక 12 సంవత్సరాల క్రితం. అయితే మా ప్లేస్ ఉందని గవర్నమెంట్ రెవెన్యూ అధికారులను అడిగి అల్లో మీ సేవలో చూసుకొని ఈ చిన్న లక్ష్మయ్య పేరు మీద ఉంది. ఎకరం 7 గుంటలు 3 ఎకరాల 8 గుంటలు వాళ్ళకి అమ్మినట్లుంది. చంద్రారెడ్డి గారికి అమ్మినట్లుంది. అయితే ఇది మా ప్లేస్ అని మేము అప్పుడు ఫినిషింగ్ తీగలు మరి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని మా మామయ్య గారు 6గురు, అయితే 6గురు వచ్చి ఇక్కడ బందోబస్తు చేసుకొని మంచిగా ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆమె అనుకోకుండా ఎమ్మెల్యేగా ఎలక్షన్లోకి వచ్చింది. అయితే అప్పుడు బాబాయ్ పిన్ని అనుకుంటా మీరు నాకు ఓటేయండి, మాకు ఎంత అమ్మారో మేము మా భూమిని మేము ఆక్రమించుకుంటాం, మిగతా ప్లేస్ మీకు అప్పచెప్తాం అని అధికారంలోకి వచ్చాక నేను మాట్లాడుతా చేస్తా అని మమ్మల్ని అలా మోసగించి మాతో ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మరి మా స్థలంలోకి మేము వచ్చుంటే మీది మీ స్థలం కాదు, మీకు ఇక్కడ ప్లేస్ లేదు, దీని పక్కన మా మంగళ మాన్యం కూడా ఉంది, అది మీ ప్లేసు, ఇల్లుకి మీరు రావద్దు అని మా ఫినిషింగ్ తీగల్ని మా గుడిసెల్ని అన్యాయంగా డోజర్లు పెట్టి మరి 15 ఊర్ల జనాన్ని తీసుకొచ్చి పోలీసులు అందరూ వన్ సైడ్ చేసుకొని
అందరినీ మమ్మల్ని కొట్టించి శారీరకంగా ఇబ్బంది చేసి మేము కేసులు అన్నీ కోదాడెళ్ళి పెట్టినాం. పండగ రోజు సంక్రాంతి రోజు మా ఇంట్లో మగవాళ్ళని ట్రాక్టర్లు పెట్టి గుద్దిచ్చారు చేశారు అని ఆమె కేసు వేస్తే మమ్మల్ని వచ్చి ఇంట్లో అన్నీ పడేసి మా మగవాళ్ళని ఆడవాళ్ళని తీసుకెళ్లారు. మా అత్తయ్య వాళ్ళని కూడా వెళ్ళారు, కోదాడ తీసుకెళ్లారు. వాళ్ళు శారీరకంగా నైట్ 10ంటికి ఇంటికి పంపించారు. ఇప్పుడు అధికారంలోకి ఉన్న వాళ్ళని అడిగితే మీ ఫీల్డ్లోకి మీరు పోయి కబ్జా చేసుకొని ఉండండి, ఎవరు వచ్చి మిమ్మల్ని ఆపుతారు, అది మీ భూమి అని అంటే మేము వచ్చి ఈ ప్లేస్ని మళ్ళీ మేము ఆక్రమించుకోవడం జరిగింది. అయితే ఉదయం ఈ గేట్లు ఇది తీస్తుంటే అనుకోకుండా కవితమ్మ గారు బయటకు వచ్చి ఏముంది మీకు ఇక్కడ, ఎందుకు వచ్చారు, ఇన్ని రోజులు ఏం చేస్తారు, అప్పుడు అధికారం లేదు, ఇప్పుడు మాకు అధికారం వచ్చిందని మేము ఇల్లుకి వచ్చినాం. ఆ గవర్నమెంట్ కూడా మాకు సహకరించాలి, మా ప్లేస్లో మేము ఉన్నాం. మరి మా ప్లేస్ ఇది అక్రమంగా కబ్జా చేసిన భూమిని మా సొంతంగా అయ్యేటట్టు పట్టాలు బుట్టి పట్టా రిజిస్ట్రేషన్ చేపించి మా మామయ్యలకు చెప్పాల్సిందిగా కోరుచున్నాను. మీ మీడియా సహకారం కూడా మాకు అందించాలని కోరుచున్నాను. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామం మాది. ఇది మాదవరపు గురవయ్య కోడల్ని మా మామగారి తండ్రి అయినా భూమిని ఆక్రమించింది కవితమ్మ గారు. మేము మా భూమి ఆక్రమించింది, మేము వచ్చి ధర్నా చేసి మేము తాళాలు పగలగొట్టి మేము ఇవాళ మా భూమి మా కోసం కొత్త ప్రభుత్వం వచ్చిందని మేము వచ్చినాం. మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేసిద్దని మేము వచ్చినాం. ఆ ప్రభుత్వంలో గొల్లమల్ల ఎండ చూసుకొని కవితమ్మ గారు మమ్మల్ని దౌర్జన్యం చేసి సంక్రాంతి పండగ పూట మా మోగోళ్ళని అందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టి మమ్మల్ని అందరినీ అన్యాయం చేసింది. అట్లా చేసింది. మేము అబ్బాయితో మేము ఇన్ని రోజులు మంచి రాలి, మాకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం జరిగిద్దని మేము ఇప్పుడు వచ్చినాం. మాకు న్యాయం చేయండి. పొద్దున మేము తాళాలు అయిన బాగా మా చెయ్యి ఎరగదీసి మా అన్నీ అట్లా చేసింది. మా మామయ్యను కొట్టింది, మా అత్తయ్య తాడు పీక్కొని కవితమ్మ గారు తీసుకొని పోయింది. ఆమె ఆమె దగ్గరే ఉంది, సెల్లు వీడియో తీసింది, ఆమె మళ్ళీ సెల్లు పోయిందని రిపోర్ట్ చెప్తుందండి. మాకు న్యాయం చేయండి. మేము పని బాటాలం, మేము మంగళవాళ్ళం. రావద్దు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.